ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది. మొన్నటి వరకు ఇరు దేశాల మధ్య వార్ జరిగితే ఇప్పుడు ఈ యుద్ధం ఎవరి వల్ల ఆగిందన్న దానిపై క్రెడిట్ వార్ జరుగుతోంది. తన వల్లే ఇరు దేశాల మధ్య యుద్ధం ఆగిందని, అంతేకాదు ఇరు దేశాల మధ్య జరగాల్సిన అణు యుద్ధాన్ని ఆపానంటూ ఓపెన్ గానే ప్రకటించారు. We helped a lot. And we helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. That I can tell you. And all of a sudden they said, I think we're going to stop. And they have. And they did it for a lot of reasons. But trade is a big one. We're going to do a lot of trade with Pakistan. We're going to do a lot of trade with India. We're negotiating with India right now. We're going to be soon negotiating with Pakistan. And we stopped the nuclear conflict. I think it could have been a bad nuclear war. Millions of people could have been killed. So I'm very proud of that. ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి మోర్ అనాలిసిస్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. పవన్ కుమార్, ట్రంప్ వ్యాఖ్యలు మనం చూస్తూనే ఉన్నాం. వెస్ట్రన్ మీడియాలో కూడా ఆయన ఓపెన్ గానే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నా వల్లే ఆగింది అంటూ కూడా ఆయన ఓపెన్ గానే ప్రచారం చేసుకుంటున్నారు. అయితే భారత్ కూడా దీనికి ఆచితూచి స్పందిస్తుందనే చెప్పుకోవచ్చు. మరి మొదట్లో అసలు ఏమి పట్టనట్టుగా, అంటే జోక్యం చేసుకోను అన్నట్టుగా ఉన్న అమెరికా సడన్ గా ఎందుకని కొన్ని గంటల వ్యవధిలోనే సడన్ గా రియాక్ట్ అవుతూ కూడా రెండింటి మధ్య సీజ్ ఫైర్ ని అంగీకరించాము అంటూ కూడా ఎందుకని ఇలా వ్యాఖ్యలు చేస్తుందని అనుకోవచ్చు. నిన్న సాయంత్రం ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించే కొద్ది నిమిషాల ముందే ట్రంప్ అమెరికాలో లైవ్లో మాట్లాడారు. కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండో పాక్ యుద్ధాన్ని తానే ఆపాను, జరగబోయే న్యూక్లియర్ వార్ని కూడా తానే ఆపివేశాను, అందుకు ట్రేడ్ని, వాణిజ్యాన్ని నేను ఆయుధంగా వాడాను. ఇంతవరకు ప్రపంచ దేశాలలో ఏ అధినేత కూడా వాణిజ్యాన్ని ఈ వార్ని ఆపడానికి వాడలేదు, కానీ నేను వాడాను. భవిష్యత్తులో ఈ రెండు దేశాలతో వాణిజ్య సంబంధాలు మరింతగా మెరుగుపరుస్తానని చెప్పి ఈ యుద్ధాన్ని ఆపానంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి కూడా భారతదేశ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. ఎక్కడా కూడా మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదంటూ చెప్తూ వస్తుంది. ఇదే మాట పదే పదే చెప్తూ ఉన్నారు. గతంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు మోడీ వరకు కూడా కాశ్మీర్ విషయంలో మూడో దేశాల జోక్యం అవసరం లేదు, మేమే పరిష్కారం చేసుకుంటామంటూ చెప్తూ వస్తున్నారు. కానీ నిన్న ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఇటు కొంత భారతదేశంలో కూడా తీవ్రమైన చర్చ జరుగుతుంది. మొదటి నుంచి కూడా పాకిస్తాన్ ప్రయోజనాల కోసమే ట్రంప్ హుటాహుటిన వచ్చారు. ఇప్పటికే భారత సైన్యం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. పాకిస్తాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. తేరుకోలేని పాకిస్తాన్ చివరి ప్రయత్నంగా ట్రంప్ని ఆశ్రయించింది, అమెరికాను ఆశ్రయించింది. దాంతో ట్రంప్ జోక్యం చేసుకొని ఇరు దేశాల మధ్య సంధి చేకూర్చే ప్రయత్నం చేశారు అనే చర్చ అయితే నడుస్తుంది. నిన్న ట్రంప్ కూడా చాలా స్పష్టంగా నా వల్లే యుద్ధం ఆగింది అంటూ చెప్తున్నారు. కానీ భారతదేశం మాత్రం అటు ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యల్ని ఖండించారు. ఎవరో జోక్యంతో యుద్ధాన్ని ఆపలేదు, కేవలం అట్నుంచి పాక్ డీజీఎంఓ మాట్లాడారు కాబట్టి ఇక్కడ సైనికాధికారులు మాట్లాడుకొని వాళ్ళు సీజ్ ఫైర్ని ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుంది. ఉగ్రవాదాన్ని, పాకిస్తాన్ని వేరువేరుగా చూడబోము ఇకపైన. ఇదే భారతదేశ నూతన విధానం అంటూ చాలా స్పష్టంగా చెప్పారు. పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదంటూ తేల్చి చెప్పారు. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం తనకు తానే అమెరికా ఎలాగైతే పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉంటుందో ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య తానే ఏదో సయోధ్య కుదిర్చి రెండింటికి సంధి కుదిర్చాననేటట్టుగా ఆయన చెప్పుకోవడం కొంత హాస్యాస్పదంగా ఉంది. మొదటి నుంచి కూడా పాకిస్తాన్కి ఆయుధాలు ఇచ్చింది కావచ్చు, పాకిస్తాన్ వెన్నుదన్నుగా నిలిచింది అమెరికా అన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఎందుకు ట్రంప్ ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారనే దానిపైన రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది. రాధిక, థ్యాంక్ యూ పవన్ కుమార్. ఇండో పాక్ యుద్ధం తన వల్లే ఆగిందంటూ వెస్ట్రన్ మీడియాలో ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇస్తున్నారు ట్రంప్. అయితే ప్రధాని మోదీ కూడా దీనికి సున్నితంగానే జవాబిస్తున్నారు. పాకిస్తాన్తో చర్చలంటూ జరిగితే ఉగ్రవాదం, పీఓకేను తిరిగి అప్పగించడంపైనే తప్ప మరో అంశం ఏదీ ఉండదంటున్నారు.